బనకచెర్ల అనేది ఎందుకు ఆపాలి? నిన్న చంద్రబాబు నాయుడు కొడుకు చెప్తున్నాడు లోకేష్, కింద సముద్రంలో పోయే నీళ్లను మనం తీసుకుందామంటే తెలంగాణకి ఏంటి కడుపు నొప్పి అన్నాడు. మన సన్యాసులు కూడా కొందరు అంటున్నారు, మన బౌండరీ దాటిన తర్వాత కదా పోలవరం ఉన్నది, పోలవరం నుంచి వాళ్ళు నీళ్ళు తీసుకపోతే మనం ఎందుకు వద్దనాలే? నీళ్ళను మనం వెనక్కి తీసుకురాగలుగుతామా? ఒక్కసారి మన బౌండరీ దాటి కిందికి పోయిన తర్వాత ఆ నీళ్లు మనకు రావు కదా, మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి వాళ్ళను అంటున్నారు. ఎందుకు వద్దంటున్నాం అనే విషయాలనే ఇవాళ మీకు చెప్పడానికి మొదలు బనకచెర్ల గురించి తెలుసుకుందాం, తర్వాత కాళేశ్వరం గురించి తెలుసుకుందాం. పోతిరెడ్డిపాడు పేరు విన్నారా మీరు? చాలాసార్లు మనం అంటాం నీళ్ళన్నిటినీ కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్ళను రాయలసీమకు తీసుకుపోతున్నారు అని. ఎక్కడున్నది అది? శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్. శ్రీశైలం ఎక్కడుంది? మహబూబ్ నగర్ కర్నూలు జిల్లాల మధ్యలో ఉంది. మహబూబ్ నగర్ కర్నూలు జిల్లా మధ్యలో ఉన్న శ్రీశైలము డ్యామ్ ఒక దగ్గర ఉంటుంది, రిజర్వాయర్ ఇంకా చాలా దూరంలో 60 కిలోమీటర్ల మీద ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు డ్యామ్ దగ్గరనే నీళ్లు కనబడతాయి, కానీ శ్రీశైలం డ్యామ్ దగ్గర నీళ్లు కనబడాయి, 60 కిలోమీటర్ల మీద కనబడతాయి. ఎందుకంటే రెండు పెద్ద గుట్టలు ఉంటాయి, నల్లమల గుట్టలు అంటారు కదా, నల్లమల గుట్టల మధ్యలో నుంచి సన్నటి పాయలాగా కృష్ణానది పారుతూ ఉంటుంది. మనం డ్యామ్ కట్టుకున్న దగ్గర నుంచి 60 కిలోమీటర్లకు వెనుక అంటే నదికి మీద అక్కడ నీళ్ళు ఆగుతాయి. ఆగిన దగ్గర ఏం చేశారు వాళ్ళు? పోతిరెడ్డిపాడు అనేది ఒకటి కట్టుకున్నారు. దాని ద్వారా వెనుకనే నీళ్ళని తీసుకుపోతారు. మన తెలంగాణకు నీళ్ళు రావాలంటే శ్రీశైలం దాటి నాగార్జునసాగర్లకు వస్తేనే మనకు నల్గొండ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ మనకు నీళ్ళు వస్తాయి. మనకు నీళ్లు దక్కకుండా చేయడానికి శ్రీశైలం వెనుకకే నీళ్ళని తీసుకుపోతున్నారు. ఆ నీళ్ళని తీసుకుపోవడానికి పోతిరెడ్డిపాడు డ్యామ్ కింద 16 కిలోమీటర్లకు పైన ఈ బనకచెర్ల అనేది కట్టారు. బనకచెర్ల అనేది ఒక ఊరు పేరు. ఆ ఊరు పక్కన ఒక కాలువ తవ్వారు, పెద్ద కాలువ. దాన్ని శ్రీశైలం కుడి కాలువ అంటారు. ఆ కుడి కాలువకు ఒక అడ్డుకట్టేసి దానికి 3 కాలువలు తవ్వారు. ఒకటి ఎస్కేప్ ఛానల్ అంటారు, ఒకటి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అంటారు, ఇంకోటి హంద్రీ నివా తీసుకుపోవడానికి అక్కడి నుంచి ఇంకొక ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకుపోతున్నారంటే రాయలసీమలో ఒక 30-40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి దాదాపు 350 టీఎంసీల రిజర్వాయర్లు కట్టుకున్నారు. అక్కడ తెలుగు గంగా మద్రాసు దాకా మంచినీళ్ళని తీసుకుపోయేది కూడా ఈ బనకచెర్ల దగ్గర నుంచే పోతుంది. ఈ బనకచెర్ల రెగ్యులేటర్ దగ్గరికి నీళ్లు పోయినట్టయితే రాయలసీమ మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేయొచ్చు, నెల్లూరు జిల్లాను కూడా సస్యశ్యామలం చేసుకోవచ్చు, ఆంధ్రలో కోస్తాంధ్రలో ఉన్న ఒంగోలు జిల్లాకు కూడా నీళ్ళని తీసుకుపోవచ్చు. అంటే దాదాపు 6 జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్ పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో 6 జిల్లాలకు నీళ్ళని తీసుకుపోవడానికి ఈ బనకచెర్ల అనేది కట్టుకున్నారు. ఇప్పటిదాకా కృష్ణానది నీళ్లను దొంగతనంగా తీసుకుపోయారు, లెక్కలు చెప్పకుండా తీసుకుపోయారు. ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత బోర్డులు వచ్చినాయి, కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు. ఇప్పుడు టెలిమెట్రీ అని చెప్పి లెక్కలు అడుగుతున్నారు, ఎన్ని నీళ్ళని తీసుకుపోతున్నారు అనేది. ఇప్పుడు లెక్కలు అడిగినప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ టెలిమెట్రీకి డబ్బులు కడతలేదు. ఎందుకంటే ఆ మీటర్లు పెట్టినట్టయితే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు ఎన్ని నీళ్ళను తరలిస్తున్నాం అనేది లెక్కలు తెలుస్తాయి కాబట్టి టెలిమెట్రీకి డబ్బులు కడతలేరు. సగం పని మాత్రమే అయింది. ఒకవేళ రేపు భవిష్యత్తులో తప్పనిసరి పరిస్థితుల్లో మీటర్లు పెట్టినట్టయితే కృష్ణానది నీళ్లను ఇష్టం వచ్చినట్టుగా తీసుకుపోవడానికి వీలు కాదు కాబట్టి గోదావరి నీళ్ళని తీసుకుపోవాలనుకున్నారు. ఈ గోదావరి నీళ్ళను ఎక్కడి నుంచి ఎట్లా తీసుకుపోతారు? ఇలా చూద్దాం మనం. కృష్ణా జలాల్లాగానే ఇందాక నేను చెప్పినట్టుగా గోదావరి జలాలు తీసుకుపోవడానికి ఈ ప్లాను 200 టీఎంసీలు. ఒక టీఎంసీ అంటే ఎంతో తెలుసా మీకు? 10,000 ఎకరాల్లో తడి పంటలు పండిస్తే ఒక్క పంట కాలానికి ఎన్ని నీళ్ళు అయితే మనకు అవసరమవుతాయో దాన్ని 1 టీఎంసీ అంటారు. అంటే 10,000 ఎకరాలకు సరిపోయే నీరు. అటువంటిది 200 టీఎంసీలు అంటే దాదాపుగా
20 లక్షల ఎకరాలకు సరిపోయే నీళ్లను తీసుకుపోవడానికి అని చెప్పి గోదావరి నీళ్లను ఈ ప్లాన్ చేశారు. దాని ప్రాజెక్ట్ ఖర్చు 80,000 కోట్లు. కానీ బనకచర్ల ఒకవేళ మొదలు పెడితే 80,000 కోట్ల నుంచి అది 3 లక్షల కోట్లకు పోతుంది. ఎందుకంటే అక్కడ కేసీఆర్ గారు లేరు. ఆవురావురు అంటున్నారు కాంగ్రెస్ పాలకులు, ఎట్లా తినాలి ఎక్కడి నుంచి తినాలి, ఏడ దొరికితే అక్కడ ఎట్లా దండుకోవాలని చూస్తున్నారు. సో ఈ ప్రాజెక్టులో 150 అని వచ్చింది. ఇక్కడ 173 టీఎంసీల రిజర్వాయర్ కడతాను. 173 టీఎంసీలు అంటే దాదాపు 300 టీఎంసీలు తీసుకుపోవడానికి వీలవుతుంది. ఎందుకంటే నిల్వ ఉండేది 173 అయితే వచ్చినట్టు తీసుకుపోవడానికి దానికి రెట్టింపు సైజు కడతారు. దాదాపు 300 టీఎంసీలు తీసుకుపోవాలనేది అక్కడ అవకాశం ఉంటుంది. మొత్తంగా 400 టీఎంసీలకు చంద్రబాబు నాయుడు సూటు పెట్టిండు. ఆయన చెప్తున్నాడు కూడా, ఇప్పుడు 200 తీసుకుపోతాం, తర్వాత ఇంకా 200 తీసుకుపోతామని చెప్తున్నాడు. సో కృష్ణా పెన్నా బేసిన్ ప్రాంతాల సాగు తాగు పారిశ్రామిక అవసరాలు. పెన్నా నది ఎక్కడుంది? రాయలసీమలో ఉంది. దానిలో మొత్తం వచ్చే నీళ్ళు ఏంటంటే 97 టీఎంసీలే, అంటే 100 టీఎంసీలు కూడా కాదు. పెన్నా నదిలో నీళ్లు లేవు, రాయలసీమ కరువు ప్రాంతం కాబట్టి గోదావరి నుంచి తీసుకుపోవాలి, కృష్ణా నుంచి తీసుకుపోవాలి. ఈ రెండు మన నీళ్ళను మనకు దక్కకుండా మన నీళ్ళను తీసుకుపోయే కుట్ర.